ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ ఆర్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వరుస యథార్థాలు వరుస ఘటనలు జరుగుతున్నాయి. ప్రేమగా ఉన్న భార్యనే కడ తీర్చిన భర్తలిద్దరు. అటు ఆదిలాబాద్ గుడిహత్నూరులో అయితే కాగజ్ నగర్ దగ్గరాల ఒక ఘటన. అయితే ఇదంతా కూడా కుటుంబ కలహాలే కారణమని చెబుతున్న పరిస్థితి. ఇక్కడ మగ అబ్బాయి పుట్టలేదు, అక్కడ అనుమానం. ఇలాంటి యథార్థాలతో వరుసగా హత్యలు జరుగుతున్నాయి. అది అర్ధాంగిని నేరుగా హత్య చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇలాంటి యథార్థాలు జరుగుతున్నాయి, కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? కొంతమంది మనతోటి ముందుగా పెద్ద మనుషులు ఉన్నారు. ఆ తర్వాత ఎవరైతే చనిపోయిన పోచమ్మ కావచ్చు, అదేవిధంగా జయరాం ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ప్రస్తుతం మనం కాగజ్ నగర్లో ఉన్నాం. కాగజ్ నగర్ దగ్గరాల జగన్నాథ్పూర్ విలేజ్లో ఉన్నాం. అసలు ఏం జరిగింది, ఆ రోజు ఏం చెప్తున్నారు, పిల్లలు ఏం చెప్తున్నారు, పెద్ద మనుషులు ఏం చెప్తున్నారు, ఒకసారి తెలుసుకున్నాం. బాబు ఏం జరిగింది, పెద్ద మనుషులు ఏం జరిగిందంటే ఫస్ట్ మొదటి భార్య భీమక్క. భీమక్కకు ఒక కూతురు, భీమక్కకు ఒక కూతురు అయితే మరి మాకు మగ పిల్లగల సంతానం లేదని వాళ్ళు ఏం చేసిందంటే, సరే అయినా మంచిదే, మళ్ళీ ఒక భార్య నువ్వు చేసుకుంటాను అంటున్నావు కదా, నేను ముందుకు నడతా, నేను భార్యను చేస్తా నీకు అని ఆ భీమక్క అనేది ముందుకు వెళ్ళింది. భీమక్క అనేది ముందుకు వెళ్తే ఆయన కూడా భర్త కూడా వచ్చిండు. అత్తే రెండు ఊర్ల కులాస్తాల మీద మనం మాట్లాడి ఆ భీమక్క ఒప్పుకుంటే మన ఈ పోషాకని మనం ఇవ్వగలిగితే మరి ఇవ్వగలిగినాక పోషాకకు మ్యారేజ్ చేసినాక ఆమె కూడా మగపిల్లలు పుడతాలని వాళ్ళకు ఆశ ఉండే. ఆడిపిల్లలే పుడితే అరే నాకు మగపిల్లలు పుడతాలని నేను చేసుకుంటే ఆడిపిల్లలు పుట్టిల్లని అప్పుడే రంకులేస్తున్నాయి. రంకులేసి కొట్టుడు తిట్టుడు దొబ్బుడు అంతా చేసిన మేమన్నాం కదా, అరే ఒక్కటే సంతానం వల్ల నీకు మగపిల్లలు అవుతాలా, మరి నువ్వు గిట్ల ఎందుకు చేస్తున్నావు, మరి ఇది పద్ధతి కాదు కదా అని మేము అప్పట్లో మాట్లాడినాం. మేము కులస్తున్నాం మాట్లాడితే మళ్ళీ అంతవరకు సరే అని తీసుకపోయినాక ఇక మళ్ళీ కూడా ఆడి సంతానం అయింది. రెండు ఆడి సంతానం అయినాక మళ్ళీ ఏం జరిగింది, ఇక నువ్వు మా ఇంటికాడ వద్దు. ఎందుకు మా ఇంటికాడ, నాకు మగ సంతానం లేదంటే మళ్ళీ ఇక్కడికి వచ్చింది. ఇక్కడైతే మళ్ళీ చెప్పినాం మేము, అరే ఇక నీ అందున ఉన్నది, అది ఎవడు రాసి పెట్టిండు చెప్పు, అది భగవంతుని మాయ, నీ అందున ఉన్నది అంటే ఎవరైనా పెడతారా, అది తప్పు. బిడ్డలైనా నీ కొడుకులైనా మీ వాళ్ళే, మీ అంశపోళ్ళే అంటే నీ కుటుంబంలో నీకే సాతిత్తలు, కానీ మళ్ళీ ఏరో నీ సాతిత్తలా, బిడ్డలు ఎక్కడి నుంచి వస్తారు, కొడుకులు ఎక్కడి నుంచి వస్తారు, మళ్ళీ మనం చెప్పి మళ్ళీ మంచి చెడు అంతా చేయు కానీ చెప్పి మళ్ళీ పంపితే ఇక వాళ్ళకు మాటలు లేకుండే, నాకు బిడ్డలు మాటలు మొత్తం లేకుంటే ఆమె ఇంటి ముందుకు నేను ఏదో కష్టం చేసుకుంటా, నా బిడ్డలను పట్టుకుంటా సాతుకుంటా ఉన్నాని మన పోషాక వందిరిలా పోయి అక్కడనే ఇక వివాహం చేసుకుంటా పెళ్ళి మన పనులు చేసుకుంటా ఉండంగా ఈ పెద్ద అన్న కొడుకు బాలేస అనేటోడు, ఈయన అమ్మ ఈమె అయింది ఇక్కడ ఉండు, మరి ఈమెకైతే మగ సంతానం లేదు కదా, మరి ఈ పాలకు ఈమెకి ఎందుకుండి ఆయన ఉదయంలో పెట్టుకొని ఆయన కడుపులో పెట్టుకొని చిన్నమ్మతోటి లొల్లి తయారు చేసి ఇక ఇది లొల్లి ఏ రూపంగా తయారు అయిందంటే ఇట్లా కలవది అన్నట్టు ఇక చిన్న పిల్లలతోటి కొట్టుకుంటే ఇక అప్పుడు పెట్టుకొని బిందెతోటి బిందెతోటి కొడితే ఇక ఊరు కదా, ఊరన్నప్పుడు అది మనం ఒక కులం చేస్తే కరెక్ట్ కాదు, అక్కడ కూడా వాళ్ళని కూడా పిలవాలా అని మనల్ని పిలితే మనల్ని కూడా ఇక్కడి నుంచి అక్కడ కులస్తులు పోయిండ్రు. వాళ్ళు కలిసి మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకొని, అరే మరి ఇది ఏ విధానం చేద్దాము, ఎట్లా చేద్దాము, మరి ఇప్పటి నుంచి కాదు పిల్లలు పుట్టి నుంచి కూడా ఇదే లొల్లి నడుతుంది అని వాళ్ళు మాట్లాడుకొని ఆయనని పిలిచి ఒక 4 మాటలు తిట్టి, అరే మంచిగా బతుకులయా, మరి మీకు చెప్పి మాకు కూడా బాగా ఇష్టం అయిపోతుంది, మీకు చెప్పుడు కూడా మాకు కరెక్ట్ కాదు అని వాళ్ళు కలిసి చెప్పినా కానీ భర్త లాటుకు మరి నేను సాధారణలే గప్చిపు ఉండేట, మళ్ళీ వాళ్ళే అన్నలాట కదా, ఏ రోజు కన్నా మేము ఈమెను చంపుదామని అన్నాడు.
ఏ రోజు కన్నా మేము ఇలాంటి చంపుతున్నామని మామూలు గమనించలే. అట్లా జరుగుతుందా, ఇలా అనగానే చంపుతాడా అని ఇక మనలు అంతాగే అరే వీళ్ళు గిట్లెట్లా అంటారు అని వాళ్ళని తిట్టి వాళ్ళకి మంచి బుద్ధి చెప్పి వీళ్ళు వెళ్ళి వచ్చిండ్రు. వీళ్ళు వెళ్ళి వస్తే మళ్ళీ 2వ రోజులకు వాళ్ళు మాట్లాడాక ఈమె విన్నదట మా పోషాక్క. ఈయన ఏమన్నదంటే అక్కడ పెద్ద మనిషికి వాళ్ళ బావారిసి అవుతాడు. బాబా మరి వీళ్ళు నన్ను చంపేటట్టు ఉన్నలు, మరి ఏ రోజు కదా చంపుతారు, వీళ్ళు మీటింగ్ పెట్టుకుంటాను వాళ్ళ ఇంటి కుటుంబం, మరి దీనికి ఎట్లా అంటే అరే అన్నంగాని చంపుతాలా, మేము మొన్న అని చెప్పినాం కదా, గట్టెట్లా చంపుతారు అని ఆ మంచి అన్నాడట. ఆ మంచి అంటే సరే అని ఆమె మళ్ళీ పోయింది ఇంటికి. మళ్ళీ పోయి మళ్ళీ పనికి పోయిందట అల్లుగోయ. అక్కడి నుంచి అల్లుగోయ వచ్చి మళ్ళీ ఆమెకు డౌట్ వచ్చింది. మళ్ళీ ఒకరోజు పొద్దున మళ్ళీ చెప్పిందాడు, ఇంకొకరు చెప్పిందాడ. ఇంకొకరు చెప్తే మరి ఎట్లా చేద్దాము, మరి పెద్దవాళ్ళకి చెప్తే గిట్లా అన్నాడు, మరి నీకు కూడా చెప్తానా వాళ్ళు చంపేటట్టు ఉండలు, వాళ్ళు మాట్లాడదానంటే గట్లెట్లా చంపుతారు, మేము మీ ఊర్లో కులంతో మాట్లాడినాం, మా ఊరు కులం అంతా కలిసి మాట్లాడి అంత మంచిగా సమాధానం చెప్పినప్పుడు ఆయన ఎట్లా కొడతారు, వాళ్ళు ఎట్లా నరుకుతారు, మరి ఏ రూపంగా వాళ్ళు అనగానే ఏమనుకున్న కాకి ఏమైనా గద్ద ఏమైనా కోడి అనుకుంటా వాళ్ళు అట్లా నరుకుతారు, మేమైతే ఉన్నాం కదా అని ఆయన ఒక మాట మంచిగా అని చెప్పిండు. సరే అన్న అటు చెప్పి ఇటు చెప్పింది ఆమె గప్చుపు ఉండే. ఇక మళ్ళా ఆ రాత్రి నైట్ వెళ్ళింది. నైట్ వెళ్ళినామో మళ్ళీ పొద్దున మళ్ళీ అడ్డు పోయింది కదా, ఆ అడ్డు లేపుతాన్ని ఆ రోజు పోయిందట. లేచి చూసేవాళ్ళ వాళ్ళు పరారాయిలు, ఈమె చనిపోయింది. ఇది వాస్తవమైన ఈ మాట సార్. ఇవి ఇట్లా జరిగింది. మరి ఏం చేసిండ్రు తర్వాత పెద్ద మనుషులు ఏం డిసైడ్ చేసిండ్రు, తర్వాత పోలీసులు ఏమంటున్నారు? ఇక పోలీసులు ఏమంటారు, మేము కేసు చేస్తాం వాళ్ళ మీద, మీరు ఏ రూపంగా మాకు దరఖాస్తు రాసిస్తాలో, ఎందుకంటే మీరు మీ చెల్లె నుంచి ఆ రూపంగా మేము దరఖాస్తు చూసి ఆ రూపంగా మేము వాళ్ళ మీద జైలు చేస్తాం, మేము ఒక్కడిని అనుకున్నాం కానీ మీరు 5గురు అంటాళ్ళు, సరే మీరు రాసి అన్నామని మేము దరఖాస్తు రాసి ఇచ్చినాం 5గురి మీద. 5గురి మీద దరఖాస్తు రాస్తే అబ్బాయి కాపీ చేసిండు, చేసి నేను జైలుకు తీసుకపోతా ఇలా అని, మీరైతే ఇక పినుగుని ఎందుకు ఉంచుతారు, బాడీని ఉంచుకోండి అని అక్కడ ఎస్ఐ సార్ వచ్చి ఇప్పుడు పినుగులు లేపి పోర్టిమేన్ చేసి వచ్చి పెద్ద కాడ దానం చేసినాం. 3 మీద కేసు రిజిస్టర్ అయిందా? లేదు, 5గురి మీద అయిపోయింది సార్. పంపిణీ ఇవాళ పోయింది కదా 5గురి మీద కేసు అయిపోయింది. వాళ్ళ బూరాయ పెద్ద అన్న ఈ జయరాము ఇద్దరు, మళ్ళీ బూరాయ కొడుకు బాలేసు, భీమక్క, మళ్ళీ ఒక పేరు ఏమున్నది అది మా రాజుబాయి, 5గురి మీద కేసు అయింది. వీళ్ళు ఎప్పుడు 5గురు గొడవ పడుతున్నాయినా? గొడవ ఫుల్ గొడవ సార్ వాళ్ళకు, 5గురు కూడా గొడవే. మళ్ళీ కూడా అంతే వాళ్ళు ఒకటే అయి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఈమె గమనించుకుంటూ ఉండే కానీ ఇట్లా జరుగుతున్నట్టు అనుమానంతో ఈమె ఉండే వాళ్ళు కొడతాని వాళ్ళకుండే చంపేసి. ఇది పరిస్థితి. 5గురు కలిసి పథకం ప్రకారం హత్య చేశారు. ముఖ్యంగా అక్కడ ఉన్న ఆస్తి కావచ్చు, భూములు కావచ్చు, ఇలాంటి ప్రధాన అంశాలే దీనికి ప్రధాన కారణం. దీంతోపాటు అబ్బాయి పుట్టలేదనే, మళ్ళీ చెబుతున్నాను, అమ్మాయిలు పుట్టారు, అబ్బాయిలు పుట్టలేదనే గత పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ గొడవ జరుగుతుంది. గొడవ జరుగుతుంటే పెద్ద మనుషులు నచ్చి చెప్పే ప్రయత్నం చేశారు. బాబు ఎట్లా చూడొచ్చు, ఏంది ఇది? ఇది మనకు ఇప్పుడు ఏంటిదంటే ఇక్కడే అమ్మాయిని అక్కడికి ఇచ్చారు. ఆమెకి ఇంతకుముందు కూడా ఇక్కడ అమ్మాయి, ఇక్కడ 2వ అమ్మాయి. అయితే దాంట్లో ఏమైందంటే ఇద్దరు కూడా ఇక్కడే అమ్మాయిలే. ఆల్రెడీ పెద్ద అమ్మాయి ఇక్కడదే, చిన్న అమ్మాయి ఇక్కడదే. ఆమెకు ఒక అమ్మాయి, ఆమెకు పెళ్ళి అయింది, పిల్లలు ఎందరు ఉన్నారో తెలియదు. ఈమెకు ఇద్దరు తర్వాత ఇక్కడ ఆమె ఏదింపులకు వచ్చి ఇక్కడే నివసించేది. 6 నెలలు 3 నెలలు ఇట్లా నివసించేది, వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మన బికారి చెప్పినట్టుగా నాకు మగపిల్లలు పుట్టలేదు, ఆమెకు కూడా పుట్టలేదు, ఈమెకు కూడా పుట్టలేదు, ఈమెకు కూడా 2 పిల్లలని చెప్పి ఏదో ఆందోళనగా భయంకరంగా ఈమెని హత్య చేసిన కారణం కరెక్ట్. ఇప్పుడు బికారి చెప్పినట్టుగా వాళ్ళ పెద్ద మనిషి అది చెప్పినట్టుగా వాస్తవం జరిగిన మాట వాస్తవం. కానీ కాకపోతే ఏంటంటే ఆడపిల్లలు 2 ఉన్నారు కాబట్టి మరి వాళ్ళకు సదుపాయాలు
ఏ విధానంగా హాస్టల్ సదుపాయాలు కానీ ఏదన్నా ఇప్పుడు ఇక్కడ ఉన్నట్టు వీళ్ళిద్దరు మేనమామలు ఉన్నారు ముగ్గురు. రేపు మంచోళ్ళు అయినా చెడ్డోళ్ళు అయినా కూడా ఒక పిల్లలని కుటుంబాన్ని సాధించుడు అంటే మేనమామ మెంచోడే. ఆ చిన్న పిల్లలు కూడా వాళ్ళ భార్యలు మెంచోళ్ళు అవునా కాదా అనే విషయం ఏంటంటే హాస్టల్ సదుపాయాలు వాళ్ళ నాన్న ఆస్తులు అన్నీ వీళ్ళకు రావాలని చెప్పి మేము అభిప్రాయం మేము కోరుకుంటాం. అయితే ఏదైతే ఆస్తి ఉందో ఆ ఆస్తి పిల్లలకు వచ్చే విధంగా చూడాలి, పిల్లలకు చెందాలి. దీంతో పాటు ప్రభుత్వం కూడా స్పందించాలని చెబుతుంది. ప్రభుత్వం స్పందించి అనాథలైన పిల్లలకు ఎట్లాగో జయరాం దగ్గర రానిచ్చే పరిస్థితి లేదు, వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఇష్టం లేదు కాబట్టి ఇద్దరు చిన్న పిల్లలు ఈ చిన్నారులు ఉన్నారో ఈ చిన్నారులకు ప్రభుత్వం హాస్టల్ సదుపాయం ముఖ్యంగా చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ శిశు సంక్షేమ శాఖ వెంటనే స్పందించాలి. వీరికి సంబంధించిన ప్రాథమికంగా చదువుకు సంబంధించిన అంశాన్ని పరిశీలించాలి. మనతో పాటు ఎవరైతే పోసక్క ఉందో పోసక్క బిడ్డ ఉంది, ఒకసారి మాట్లాడు. ఏం జరిగిందిరా తల్లి ఆ రోజు? ఏం జరిగింది? అమ్మని ఎట్లా చంపారు అసలు? నేను అప్పుడు పడుకొని ఉండి అప్పుడు మా మమ్మీగా ఇక పిలిచింది నన్ను. అప్పుడు నేను లేచి చూసే వరకు వాళ్ళు ఒకళ్ళ చేతులు ఒకళ్ళ కాళ్ళు పట్టుకొని ఒకళ్ళేమో కొట్టిండ్రు. అప్పుడు నేను అడ్డంగా పోతే నన్నే దబ్బేసిండ్రు. అప్పుడు ఇక నేను మా అమ్మమ్మ ఇంటికి తీసి పారిపోయినా. ఇక మా అమ్మమ్మని తీసుకొని వచ్చి చూపించే వరకు మా మమ్మీ ప్రాణాలు పోయినాయి. ఎవరెవరు పట్టిండ్రు కాళ్ళు చేతులు? ఎవరెవరు పట్టిండ్రు? జయరాం, బూరయ్య, బాలేశ్రావు. ఎవరు చేయి పట్టిన వాళ్ళు ఎవరు? ఫస్ట్ బూరయ్య, కాళ్ళు ఏమో జయరాం పట్టిండ్రు, బాలేశ్రామో కొట్టిండ్రు. బాలేష్ ఏమవుతాడు నీకు? అన్నయ్య. పెద్దన్న? పెద్దబాబు కొడుకు. తర్వాత పోలీసులు ఏమడిగారు మరి? ఏం చెప్పినావు? నేను ఇక ఇప్పుడు చెప్పిందే చెప్పిన. నిజమేనా ఎవరన్నా నేర్పిండ్రు నీకు? లేదు, నేనే చూసిన కళ్ళతో. ఏం చదువుతాను తల్లి? 8th క్లాస్. ఇప్పుడు అమ్మ లేదు, నాన్న లేడు, నాన్న ఉన్నా వేస్టే. ఎట్లా మరి? ఏంది రేపు పొద్దున? ఇక నేను మా చెల్లిగా మామయ్య దగ్గరనే ఉంటాం. ఇది పరిస్థితి. ప్రత్యక్షంగా జరిగిన యథార్థంపై కొన్ని అంశాలు చెప్పే ప్రయత్నం. ఏం పేరు రా తల్లి నీ పేరు? డోకే రవళిక. డోకే రవళిక. ఏం జరిగిందిరా? ఏం పేరు నీ పేరు? గౌతమి. ఏం జరిగింది? అమ్మని ఎప్పుడు చూసినావు నువ్వు? లాస్ట్ నీతో ఎప్పుడు మాట్లాడింది? చెప్పరా. ఎప్పుడు మాట్లాడిందిరా నీతో చివరిసారిగా? అమ్మ ఎప్పుడు మాట్లాడింది? ఏం చెప్పి? లేదు, వాళ్ళు కొట్టిళ్ళు. కాసేపు తర్వాత ఇక నన్ను పిలిచింది. ఇక అప్పుడు లేదు చూసే వరకు వాళ్ళు ముగ్గురు అక్కడ ఉండే. ఇక నేను అడ్డంగా పోతే నన్ను దబ్బేసిండు. ఎప్పుడు గొడవ అయ్యేదా ఇట్లా? బాగా సార్లే అయింది గొడవ. ఏం చెప్పింది నీకు? నీతో అమ్మ ఎప్పుడు మాట్లాడింది లాస్ట్? ఏం చెప్పలే. అంటే మరుసటి రోజు మార్నింగ్ ఏమన్నా మాట్లాడిందా నీతో? మాట్లాడే స్కూల్లో నుంచి వచ్చిన తర్వాత మాట్లాడిందా? ఏం చెప్పింది? ఇంకో నన్ను వీళ్ళు చంపుతారట, మీరు ఇక ఎవరి దగ్గర ఉంటారు అని అన్నది. అంతే. నేను మా మామయ్య దగ్గరనే ఉంటాం, వాళ్ళ దగ్గర ఉంటే మమ్మల్ని కూడా నీ లెక్కనే చంపుతారు అని నేను అన్నా. ఇది యథార్థ కాదా? కన్నీళ్ళు పెట్టించే అంశం ఇది. అంటే అంతకుముందే చాలా కాలంగా ప్లాన్ చేస్తున్నారు హత్య చేయడానికి. పథకం ప్రకారమే ఇదంతా చేసే ప్రయత్నం జరుగుతుంది. జయరాం కుటుంబ సభ్యులు దీనికి ఒక ప్రణాళికబద్ధంగా హత్య చేయడానికి ముందు నుంచే ఇదంతా రూపకల్పన చేసిన పరిస్థితి. అయితే అంతకు ముందు నుంచే పోసక్క చెబుతుంది కుటుంబ సభ్యులతోటి కూడా. అంటే ఎవరైతే పిల్లలు ఉన్నారో పిల్లలతో చెప్పింది. చెప్పిన అనంతరం ఈ విధమైన యథార్థాన్ని చెప్పే ప్రయత్నం. అయితే పోసక్క తమ్ముడు ఉన్నాడు మనతో పాటు, మాట్లాడుతాం. ఏం జరిగింది బ్రదర్? ఆ రోజు మేము అక్కని కొట్టాము సార్. కొట్టేవాకు మేము మా పెద్ద మనసుని పట్టుకొని మేము అక్కడికి పోయినాం. పోయేవాకు ఏం జరిగిందని పంచాయతీగా అందరూ కూర్చొని చెప్పేసాము. అంటే ఎవరికి తప్పేగిందని పంచాయతీ వారు అడిగాను. అడిగేవారు అదే తప్పు అక్కని కొట్టింగట. అక్కని కొట్టితే వాకు అక్క కింద పడిపోయింది. కింద పడిపోతే ఆవి వచ్చి ఆడేవారు అక్కడ ఆడేవారు వచ్చి రేపేవాకు ఆమెమో సోవేపి కింద పడిపోయింది.
తప్పిపోయాక పంచాయతీగా ఆమె అగదే తప్పేగింది ఎందుకు కొట్టిందని అడిగింది. అడిగే వాకు పెద్ద మనుషులు అందరు కలిసి ఆగని ఏమన్నారంటే తప్పు ఎవరు చేసిందని అడిగింది. అడిగే వాకు ఆగ తప్పే వాకు ఈమెను ఎట్టయినా చంపేయాలి అని అందరు ఒకటై పంచాయతీ అయిన 5 రోజులకు చంపేసింది సార్. అంత అది ఎలా అనేది మాకు తెలుసు సార్, చిన్న అమ్మాయికి తెలుసు. అక్క ఎప్పుడు మాట్లాడింది లాస్ట్ మీతోటి? లాస్ట్ ఫోన్లో మాట్లాడింది సార్. ఇగో అందరూ ఏదో మాట్లాడుకుంటాము, ఎప్పుడో ఒక చంపుతా అంటాము అని, ఎప్పుడు చంపేది తెలియదు అని చాలాసార్లు మాట్లాడింది సార్. ఏంటిది అంటే చంపిన నీకు ఎవరు ఫోన్ చేశారు సార్? ఫస్ట్ అక్క ఒక రెండు మూడు రోజులు ఫస్టే ఫోన్ చేసింది. ఇక అందరూ ఎటన్నా చేస్తాము, అందరూ కుటుంబం అందరూ కలిసి ఏదో చంపాలనుకుంటాము నన్ను, ఏమో తెలియదు, ఎప్పుడు చంపెత్తుకో తెలియదు అని ఫస్ట్గానే అన్నది. అంటే ఇటు అట్టిగానే అంటానేమో అని మేము అనుకున్నాం, కానీ ఇక చేస్తా కానీ అనుకోలేదు సార్. ఇది పరిస్థితి. తమ్ముని ఆవేదన వ్యక్తం చేస్తున్న ఆ పరిస్థితి చెప్పమ్మా. నాకు తెలియదు సార్, నాకు అనరా సారు. నా బిడ్డది ఎట్లా పానం పోయిందో కాబోలు మన అయిపోదా లేదే, నాకు మాట్లాడరా సారు. కాసంగు ఏం జరిగింది? ఎప్పుడు మాట్లాడింది? మేము ఎట్లా చంపేస్తానన్న సారు. మా ముంగట పంచాయతీ అయిన ముందునే ఈ ఎప్పుడు అన్న చంపేసుడే, దీన్ని ఇంట్లో ఉంచనే అన్నాడు. ఇంట్లో ఉంచాను అన్నాడు. అప్పుడే తెచ్చి అయ్యపో సారు, ఇట్లా కాదనుకున్నాం సార్, మేము ఇట్లా కాదనుకున్నాం, మేము గట్ట అయిపోయింది. ఏం చెప్పాలి, ఏమో లొల్లి ఎట్లా అయింది ఎట్లా వాళ్ళే లొల్లి చేసుకున్నారు సార్, మాకు తెలియదు అదంతా. మాట్లాడింది, ఫోన్లో మాట్లాడింది. నన్ను చంపేస్తాలట, నాకు ఉంచాలట, నేను ఎప్పుడు అనబోయేది అని గట్లా అన్నది. ఫోన్లో మాట్లాడి పోలీసు వాళ్ళ మీ బిడ్డది ఎట్లా పానం పోయింది అట్లా నాలని చేస్తున్నాను సారు అన్నారు. అది అన్నారు. నాకు మాట రాదు సార్. నా పేరు రాజుబాయి. ఇది పరిస్థితి. అంటే తల్లి రాజుబాయి చెబుతున్న యథార్థాన్ని చూస్తే కన్నీళ్ళు రావాల్సిందే. నా బిడ్డను ఎట్లా చంపినరో అట్లా చంపాలి, లేకపోతే ఎట్టి పరిస్థితిలో నేను వదిలిపెట్టను. జ్యుడిషియరీలో ఇలాంటి మాటలు మనం మాట్లాడలేము, కానీ దీనిపై పోలీసులు కాంక్రీట్గా ఎవిడెన్స్ బిల్డప్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఇదంతా కూడా కొంతమంది ఉన్నారు, మాట్లాడిద్దాం. చెప్పు. వాళ్ళకి అందరికి ఉరి శిక్ష పడితే మంచిగా ఉండే సార్. పిల్లగాళ్ళ ముఖం చూడలే, ఏం చూడలే. వాళ్ళకి అంతా ఏముండే సార్, కొడుకులు ఉంటే సాదుకుంటాడు, ఆడబిడ్డలు ఉంటే పారెత్తలా సార్. అలా కారణం ఏంటిది? వాళ్ళకు అట్లా 5గురు చేసిన వాళ్ళని అట్లా నరికిన వల్ల వాళ్ళకు ఉరి శిక్ష పడితేనే మంచిగా ఉంటుంది సార్. వాళ్ళకు అది కారణమా సార్ చేసుడు? ఏమన్నా చేత కాకుంటే నాతో చేత అయితే లేదు, విడాకులు ఇవ్వాలి సార్. ఇట్లా చంపుతారా సార్? చిన్న పిల్లగాళ్ళ ముఖం చూడాలి. ఇది పరిస్థితి. చిన్నపిల్లల ముఖం కూడా కనీసం చూడలేదు. వెంటనే దీనిపై కఠినంగా శిక్షించవలసిన అవసరం ఎంతైనా ఉంది. శిక్షించకపోతే మేము ఎట్టి పరిస్థితుల్లో ఊకుండే ప్రసక్తి లేదని ఇండైరెక్ట్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కొంతమంది గ్రామస్తులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, నువ్వు పోయినావా? నేను మీరు పోయిన రానా? నిన్న పోయినాం మేము, ఫోన్ చేసిండు ఊర్లలో. అయితే నిన్న పోతే ఆడ పోయేలోగా ఇట్లా బాడీ చనిపోయి ఉన్నారు. చనిపోయిన ఊర్లో పోతే మొత్తం నరికి ఉన్నారు. అయితే మాకు ఫోన్ వచ్చింది, 11:30కేమో ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చేసరికి ఊర్లో అందరూ జమ చేసుకొని పోయేదాకి చనిపోయి ఉన్నది. మాకన్నా ముందే వాళ్ళు ప్లానింగ్ చేసుకొని పోలీసులు వచ్చి ఉన్నారు. ఆయన కూడా నరికిన ఆయన జైల్లో పోయి ఉన్నాడు, పోలీస్ స్టేషన్లో. మేము అందరు ఎటంగలంటే అందరు లేచి ఉన్నారు ఊర్లో. అంతకుముందే గొడవ అయింది,
ఒక 5 రోజుల ముందే పంచాయతీ కూడా జరిగింది. ఆ రోజు కొట్టేసాడు. కొడితే మా ఊర్లో పోయిండ్రు. ఇది పరిస్థితి. అయితే తరచూ ఎట్లాగైనా మేము వదిలిపెట్టాం, ఖచ్చితంగా చంపేస్తామని గతంలో బెదిరించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న పరిస్థితి. అయితే దీనిపై స్థానికంగా కొంత పెద్ద మనుషులు కూడా సెట్ చేసే ప్రయత్నం చేశారు, ఇద్దరిని కలిపి మాట్లాడే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ అది ఫలించలేకుండా పోయిందని ఇటు పెద్ద మనుషులు కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటుగా పిల్లలు, ముఖ్యంగా పిల్లల అంశం వచ్చేసరికి జిల్లా కలెక్టర్ కొమరం భీం ఆసిఫాబాద్ స్పందించి పిల్లల అంశంలో ప్రధానంగా మళ్ళొకసారి మనం చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. పిల్లల అంశంలో చాలా సీరియస్గా స్పందించిన అనంతరం వారికి చదువు అంశంలో చాలా సీరియస్గా కొంత సాయం చేయాలని నేరుగా చెబుతున్న పరిస్థితి. దాంతోపాటు పిల్లలకు సంబంధించిన ఏదైతే కేరింగ్ ఉందో ఆ కేరింగ్ కూడా చూడాలని తల్లి అయితే కన్నీళ్లు పెడుతున్న పరిస్థితి, ఏడుస్తున్న పరిస్థితి, రోధిస్తున్న పరిస్థితి. నా బిడ్డను ఎట్లాగైనా నా బిడ్డకు న్యాయం జరగాలి, నా బిడ్డను ఎవరైతే చంపారో చంపినట్టుగానే వారిని కూడా శిక్షించాలి, జ్యుడిషియరీ ద్వారా చాలా సీరియస్గా శిక్షించారు, పోలీసులు స్పందించారు, అదేవిధంగా ఉండే విధంగా చూడాలని చెప్పిన పరిస్థితి. ఇదే కాకుండా ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరులో కూడా అటు కీర్తి, తిరుపతి ఇదంతా కూడా అక్కడ కూడా ఇదే యథార్థం జరిగింది. అనుమానం నిండు ప్రాణం తీసింది. ఒకే రోజు 2 ఘటనలు జరిగిన పరిస్థితి. దీనిపై పోలీసులు కూడా అవగాహన కల్పించవలసి ఉంది. పలు ప్రాంతాల్లో జరుగుతున్న హత్యలు ఏదైతే ఉన్నాయో ఈ హత్యలపై కొంత సీరియస్ తీసుకోవాల్సి ఉంది. ఎందుకు ఇలా జరుగుతుంది అనే కోణంలో చాలా సీరియస్గా స్పందించవలసిన అవసరం ఎంతైనా పోలీసులది ఉంది. అయితే దీనిపై ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ కూడా చాలా సీరియస్గా స్పందించినట్టు తెలిసింది. దీనిపై వెంటనే ఈరోజు రివ్యూ మీటింగ్ కూడా తీసుకున్నారు. స్థానిక సిఐతో పాటు అక్కడ జరిగిన యథార్థంపై కూడా తెలుసుకున్న పరిస్థితి. ఏఎస్పీ ద్వారా వాస్తవికాలు ఏం జరిగాయి, ఏంటి, ఏ విధంగా మనం బిల్డప్ చేయాలి అనే కోణంలో చేయాలి. అయితే అక్కడ కూడా ఇదే యథార్థం. అక్కడ కూడా పెద్ద మనుషులు గుడిహత్నలో ఉన్న ఇరు వర్గాల పెద్ద మనుషులు మాట్లాడారు, కూర్చుండి వాస్తవికాలు తెలుసుకునే వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. వాస్తవికాలు చెప్పి అక్కడి నుంచి నేరుగా అత్తగారింటికే తీసుకెళ్లారు. తనపై అనుమానం అప్పటికే గ్రామ పెద్దలు కొంత సస్పెక్ట్ వ్యక్తం చేసి ఎత్తుకైనా మంచిదే ఒక 5 రోజులు అత్తగారింటి దగ్గరనే తిరుపతిని ఉంచండి అని చెప్పడంతో తిరుపతి అత్తగారింటి వద్దనే ఉన్నాడు. సరిగ్గా మాటేశారు. బయటికి పోయి నీళ్లు తెస్తున్న తరుణంలోనే కత్తితో దాడి చేసి హత్య చేశారు. అయితే కుటుంబ కలహాలే దీనికి ప్రధాన కారణం అని చెబుతున్నారు. అక్కడ కూడా 2 పిల్లలు, ఇదే పరిస్థితి. అక్కడ కూడా ప్రభుత్వం స్పందించి దానికి సంబంధించిన అంశంలో అంటే జిల్లా కలెక్టర్ కూడా ఎడ్యుకేషన్ అంశంలో పిల్లలకు ఖచ్చితంగా కొంత హెల్ప్ చేయాలని, అయితే హాస్టల్ సదుపాయాలు కావచ్చు, కొంత సదుపాయాలు కల్పించే విధంగా చూడాలని పెద్దలు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అయితే వరుస హత్యలు, భర్తనే భార్యను కడతీర్చడం ఇలాంటి అంశాల్లో కొంత అవగాహన కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉంది. జిల్లాలో క్రైమ్ రేటు పెరుగుతున్న తరుణంలో దీన్ని ఎట్లా పోలీసులు అరికడతారో చూడవలసిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరా రావుబాయి, నేను ఆదిలాబాద్ నివాసిని. గుడిహత్నూరు మండలంలో మా బిడ్డకు చాలా అన్యాయం జరిగింది అని కత్తితోని పొడిచిండు అలా మొగడు. అయితే నానికి ఉరి శిక్ష కాల, మాకు అన్యాయం కాల సార్. ఆయనకి ఉరి శిక్ష కంపల్సరీగా కాల, మాకు అన్యాయం కాల. వాళ్ళకు అయితే చిన్న పిల్లగాళ్ళు ఉన్నాల సార్. అలా గతి ఏమో ఏం కథ, వాళ్ళకు పోలీసు వాళ్ళకు కాంప్లైంట్ ఇచ్చేసి ఆయనకి పట్టుకొని उरी शिक्षा इयाला. गुढी आमच्या पोरीला मारून टाकले आणि आम्हाला त्याला फाशी देव, नाही गेलं तर आमच्या हातामध्ये देव. हां, आम्ही वावरात गेलतो, आमच्या पोरीला नेऊन तिकडे कापून टाकलं कत्तीजणी. मुगूर पिलगानून वो बच्चे को भी उन्होंने ख़त्म कर तुम बोल के धमकी डाल के गया, हमारे को भी मार तुम बोल के बोला. 2 जने और 4 जने है बोल के बोल रहा हूँ, ख़त्म कर तुम बोल रहा. 4 जने को जब जेल में मिलता बोल रहा हूँ. उसको फांसी देना, उसको पकड़ के फांसी देना, नहीं तो उसको हमारे हाथ में देना. ये तक उसको फांसी दे देना, काम खत्म. हमारा गाँव गुड़ियातनूर
जो हमारी 30 बहन थी, हम उनको बोले भी, वार्निंग भी हमको वार्निंग में दे के गया। हम उसको और वार्निंग भी दिया, हमको दोनों तीनों को मार तो हमको क्या कर लो, तो अभी तुम सब पकड़ के लाओ, नहीं तो हम पकड़े तो उसको मारते। ये हमारे पास सर कुछ भी नहीं सर। उन्होंने खाना खाया कि सुबह बातचीत करा, सब करा, फिर जाके घर से तलवार लेके आके तलवार से मारा। देखो अभी हमारी बहन पानी लाने गई थी, वहाँ जाके मारा हूँ गांव के बाहर, और दोनों को धमकी दिया सर। सर उसको कुछ भी नहीं सर, उसको फांसी की सजा दो तो हमारे हवाले कर दो, हम उसको मारते सर। पुलिस हाँ सर, और हम आपके दोनों धमकी देकर गया सर यहाँ पे, और हमारे 2-3 पुलिस वाले हो ना, रात में हम रात भर सोए नहीं सर। और 2 बच्चे को मार तो, छोटे छोटे बच्चे उनको मार दे तो धमकी दे रहा सर उन्हें। जल्दी पकड़ो। మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.